వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 24వ తారీఖున ఏదైతే సాయంత్రం 5 గంటల సమయంలో పాస్టర్ ప్రవీణ్ రామవరపాడు సెంటర్లో ఉన్నారు, చాలాసేపు అక్కడే ఉన్నారు అనే సమాచారాన్ని అది సమాజానికి పూర్తిగా కూడా అందజేసిన వ్యక్తి, తెలియపరిచిన వ్యక్తి ఎస్ఐ సుబ్బారావు. ఆ రోజు ఆయన కంప్లీట్గా పరిస్థితి బాగలేదు, ఆయన పూర్తిగా డమ్ పొజిషన్లో ఉన్న నేపథ్యంలో కూడా ఎస్ఐ సుబ్బారావే ఆయనకి సేద తీర్చారు, వాటర్ ఇచ్చారు, టీ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఆయనే దగ్గరుండి నడిపారు. ప్రస్తుతం సుబ్బారావు గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఓవరాల్గా ఆ రోజు జరిగిన 5 గంటల జరిగినప్పుడు సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది అని అంటారు. అంటే ఆయన పడిపోయారా? ఆయనే పడిపోయాడు సార్. ఆయనే పడిపోయాడు. ఇంతలోకి ఇది చూసి పబ్లిక్ లేపారండి, లేపి కూర్చోబెట్టారు. ఇది నువ్వు చూసి నేను వెళ్ళానండి అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆయన అడిగితే ఏమన్నా మీకు దెబ్బలు ఏమైనా తగిలినాయా? దెబ్బలు తగిలితే ఇమ్మీడియట్గా హాస్పిటల్ పంపించాలి, కానీ దెబ్బలు ఏమైనా తగలేదండి. బండి పరిశీలించేటప్పుడు హెడ్లైట్ ఊడిపోయి ఉంది సార్. అతను పరిశీలించి అతనికి హెల్మెట్ ఉందండి, పోతే మాస్క్ ఉంది, ప్లస్ కళ్ళజోడికి ఒక అద్దం లేదండి. ఒక అద్దం ఊడిపోయింది. కింద పడ్డప్పుడు జరిగిన సంఘటన ఉండొచ్చా? అయి ఉండొచ్చండి. ఆ తర్వాత ఎక్కడి నుంచి మా ఎదుర ఈఎంసీ పార్క్ దగ్గరికి వచ్చాయండి. అక్కడ ఒక కూర్చున్నాడండి. ఇది 5:20 జరిగిందండి. 5:40 కల్లా వచ్చాడు. ఒక 20 నిమిషాలు అక్కడికి వచ్చాయండి. 20 అక్కడి నుంచి 5:40 కాడి నుంచి 8 గంటల్లో అక్కడే కూర్చున్నాడు సార్. అంటే నిద్రపోయాడా? అసలు మీ మాటల్లో ఉన్నాడా? నిద్రపోయాడు. ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటుంది, అక్కడ కూర్చోబెట్టు కూర్చుని ఆయన మాలు నిద్రపోయాడు సార్. మాలు నిద్రపోయిన తర్వాత మేము ఇంకా 8 గంటలకి ఇంకా డ్యూటీ దిగే టైంలో అతన్ని లేపాను సార్. లేపి వాటర్ ఇచ్చాను సార్. మొహం కడుక్కున్నాడు. మొహం కడుక్కున్న తర్వాత వాటర్ తాగి, బాబు టీ తాగు అని టీ వాటర్ దగ్గరికి వెళ్ళి టీ ఇప్పించాను సార్. టీ తాగిన తర్వాత బాగోలేదని వచ్చాయండి. ఏమంటే అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏంటండి అన్న. నేను రాజమండ్రి వెళ్ళాలన్నాడు. రాజమండ్రి వెళ్ళాలంటే మరి ఈ టైంలో మీరు లైట్ లేదు, మరి వెళ్ళాలంటే కష్టం కదా, మరి అంటే ఈ పూట నైట్ ఎక్కడ లాడ్జ్లో ఉండండి, మా పోలీసు నైట్ ఇక్కడే ఉంటుంది, మీ బండికి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పాను. కాదండి వెళ్ళిపోవాలండి అన్నాడు. మరి లైట్ కదా ఇబ్బంది కదంటే ఇతను వాటర్ అతను ఈ కొద్ది లైట్ ఏదైనా ఎక్కడన్నా మళ్ళీ రిపేర్ చేయించబోయా లేదన్నా ఇది చేయండి. అతను దారంతో కట్టాను, ఆగలేదు. మా దాంట్లో ఏమైనా వైరమ్మకు ఉంటుందామని నేను వెళ్ళానండి. అతను కూడా వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. కనీసం మీకు వెళ్ళేటప్పుడు చెప్పలేదండి. చెప్పలేదు. అతను చూసిందల్లా అతను నీరసంగా ఉన్నాడండి బాగా. అంటే మీరు చాలా కేసెస్ చూస్తుంటారు కదా, అంటే ఆయన ప్రవర్తన లేకపోతే ఆయన బండి మీద వచ్చి అక్కడ పడిపోవడానికి కారణం, అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ కావడానికి కూడా అంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంది, లేదు ఆయన వ్యవహార శైలి కొంత తూగడం కావచ్చు, లేకపోతే అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఏమని నేను చూడలేదు. నేను అంతే తప్ప నేను యాక్సిడెంట్ అయినప్పుడు నేను చూడలేదండి. అతను పడినప్పుడు చూడలే, పడిపోయిన తర్వాత వెళ్ళానండి నేను. అదండి. ఎంతసేపు 3 గంటల పాటు ఆయన ఉన్నాడు కదా, ఆ టైంలో కూడా మీకు ఏమైనా సమాచారం ఇచ్చే ప్రయత్నం కావచ్చు? ఏం మాట్లాడలేదండి, అతనేం మాట్లాడలేదు. మీరు కనీసం గుర్తించారా ఈయన ప్రవీణ్ అనే విషయం కానీ, లేకపోతే మీకు అసలు అప్పుడు అతని ఆ విషయం కూడా తెలియదండి మాకు. అతను ఏమైనా ముద్దాయి స్థానంలో ఉంటే మేమైనా ఎంక్వైరీ చేస్తామండి. అతను ముద్దాయి కదండి, అతను తెలియదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, బండి హ్యాండ్ ఓవర్ చేసుకుని అతని వివరాలు రాసుకుంటాం. అది కూడా కాదు కదా, తను సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. అన్నీ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, మాస్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అతను మనం క్వశ్చన్ చేయలేం కదా. కనీసం ఫైన్ కూడా లేదు దాని మీద, బండి మీద ఏపీలో ఫైన్ కూడా లేవు. ఇంకా దాన్ని అతన్ని మనం ఏమీ విచారించలేం కదా. ఇంకా అతను మామూలుగా రిలాక్స్ అవుతే వాటర్ ఇచ్చి కొద్దిగా టీ ఇచ్చామండి. ఇది పాపం అది ఎక్కడ మామూలు రిపేర్ చేసుకొని అర్జెంట్ అంటున్నాక రిపేర్ చేసుకొని చెప్పానండి. ఇంతలో అతను ఈ బాటిల్ అతను తాడు తీసుకొచ్చి ఏదో కట్టాడు, అది ఉండలేదండి. కొన్ని మా దగ్గర ఆయన వైరుముకుంటానే మేము వెళ్ళామండి. ఇంతలోకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే అతను చెప్పే మాటల్లో కావచ్చు, అతను చెప్పే దీంట్లో కావచ్చు, అంటే మీకు కొంతమందిని చూడంగానే ఇతను ఏదో ఒక షాక్లో ఉన్నాడు, లేదు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, మీరు కూడా అతన్ని ఉండమని చెప్పే చాలాసార్లు అన్నారు కదా. ఎందుకు అతను ఆ టైంలో ఏమన్నా మీతో మాట్లాడుకునే ప్రయత్నం ఏమన్నా చేశారు? ఏం చేయలేదండి. అతను వడదెబ్బ తగిలిందేమో అనుకుంటున్నానండి నేను. అతను లాంగ్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, ఈ ఎండలో వచ్చాడు కదా, దాని మీద నీరసంగా ఉన్నాడండి. అదండి. కానీ మిగతా ప్రాంతాల్లో కనపడుతున్న కొన్ని సీసీ ఫుటేజ్లో అక్కడెక్కడో మద్యం తీసుకున్నాడని, లేకపోతే ఇంకోటి తీసుకున్నాడని కొంత చర్చ వస్తుంది. పోలీసు కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అది మనం ఎట్లా చెప్పగలం కదండి. అది మందు తాగాడని మనకి ఏం చెప్పగలం, చెప్పలేం కదా.
అది ఎవరైనా డాక్టర్ గారు చెప్పాలో ఎవరైనా ఇంకేం చెప్పాలి కానీ మనకు తెలియదు కదా, మాకేమో అవన్నీ కనిపించలేదండి. కానీ మీకు ఎప్పుడు ఐడెంటిఫై అయ్యాడు అతను? ఎవరండి? ఇతను పలానా పాస్టర్ ప్రవీణ్ అనేది మీకు ఎప్పుడు తెలుసు? నిన్నగా మొన్న వాళ్ళు విజయవాడ క్రైమ్ వాళ్ళు వచ్చారండి. క్రైమ్ వాళ్ళు వచ్చి అడిగారు, అయితే ఈ బుల్లెట్ ఉన్న ఫోటో చూపించారు. ఈయనేనండి మొన్న జరిగింది అని చెప్పామండి. ఈయన ఇక్కడ దగ్గర దగ్గర 3 గంటలు ఇక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకున్నాడండి, ఈ రకంగా జరిగిందని చెప్పాను. రెస్ట్ కూడా పార్కులోనే తీసుకున్నాడా? అక్కడే పడుకున్నాడు కూడా? అక్కడే పడుకున్నాడు సార్, నేల మీదనే నేల మీద పడుకున్నాడు సార్. కానీ అప్పుడు అనిపించలేదా? మామూలుగా సాధారణంగా చాలా మంది నేల మీద పడుకున్నప్పుడు మనం లేపి ఏంటి ఇక్కడ పడుకున్నావు, లేదు నువ్వు వేరే దగ్గర పోయి పడుకునే ఒక ప్రయత్నం ఏమన్నా అక్కడ ఏమన్నా అనుకున్నారా? మీకు ఏమన్నా అనిపించిందా? అతను మేము ఇది ఎండ దెబ్బ తగిలింది పాపం నీరసంగా ఉన్నాడు, దాని మీద ఇంకా అలా మా రెస్ట్ తీసుకున్నాడు అనుకుంటున్నాం సార్ మేము, అంతే తప్ప ఇంకా ఉండేది. ఇంకా చూడడానికి కొంత చదువుకున్న వ్యక్తిగానే చదువుకున్న వ్యక్తిగా కనిపించండి, అఫీషియల్గా ఉంటాడు, ఏం లూజ్ మాటలు మాడతలేదు, ఏదైనా అడిగితే సమాధానం చెప్తున్నానండి. అది 2 మాటలు, హైదరాబాద్ నుంచి వచ్చానండి, రాజమండ్రి వెళ్ళాలి, అంతే. కానీ మీరు చెప్పినా కూడా ఎందుకు వెళ్ళిపోవాలని ఒక కారణం చెప్పాడు? నాకేం చెప్పలేదండి. మరి అతను ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఏముండో మనం చెప్పలేం కదా సార్, మనకేం చెప్పలే, అదేంటి జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న కేసులో మీరు ఆ రోజు సేవ చేయడం, మీరు అతన్ని మంచినీళ్ళు ఇవ్వడం, టీ తాగిపించడం, మీరు ఉన్న ఫొటోస్ కానీ వీటిని కొన్ని సేకరించడమే ఈరోజు ఈ కేసుకి చాలా కీలకమైన పరిణామంగా అనుకోవాలి. నిజంగా సుబ్బారావు గారు, ఈ కేసుని చాలా వరకు 4 రోజుల పాటు 2 రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో మీరు ఈరోజు చాలా కీలకమైన ఎవిడెన్స్ని పోలీసు వారికి అందజేశారు. అదేనండి, ఇప్పుడు అది ఉన్న ఫ్యాక్ట్ అది అక్కడ 3 గంటలు ఉంటాం వాస్తవం అండి, అది అంతే అండి. సో అప్పుడు మీకు ఎందుకు ఫోటో తీయాలని అనిపించింది? ఏంటండి, మీరు ఏమైనా ఫోటోలు తీసారా? వాళ్ళు తీశారు కండి, మా వాళ్ళు పంపించారండి, పంపించారండి, ఫోటోలు పంపించారు. అంటే అక్కడ ఇట్లా కూర్చొని తల పట్టుకుని కూర్చున్నట్టుగా ఒక ఫోటో వచ్చింది కదా ఇక్కడ రామవరపాడులోనే, అది ఎవరు తీశారు? ఇంకా మా వాళ్ళు తీస్తూ ఉంటారు, ఎవరో తీసి పంపిస్తూ ఉంటారండి. ఎవరోడు యాక్సిడెంట్ అయిన తర్వాత తిరుగుతూ ఉంటారండి మా వాళ్ళు, పోనీ వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఎవరో తీస్తారండి, తీసి పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మీ సంఘటన అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది? అవుద్దండి, అవుద్దండి. అంటే ఈ చెట్ల వల్ల ఏమైనా అయితే అవ్వవచ్చు అండి, మనకు ఇక్కడ కమాండ్ కంట్రోల్లోకి వెళ్తే మొత్తం అంతా తెలుస్తుందండి. సో ఉన్నతాధికారులు మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారా? ఏదండి ఫీడ్బ్యాక్? ఈ ఇష్యూ మీద, ఆ రోజు జరిగిన సంఘటన మీద కావచ్చు, ప్రవీణ్ మీరు మాట్లాడిన విషయాల మీద కావచ్చు, అసలు ఏం జరిగిందని మీతో? ఈ ప్రవీణ్ అన్న ఆయన నాకు తెలియదండి, మొన్న నైట్ వచ్చి అడిగితే కానీ ఈయన ప్రవీణ్ గారు ఇలా అన్న సంగతి మా ఇప్పుడు తెలిసిందండి. ఆయన ఈ మాస్క్ ఉండటం వల్ల, హెల్మెట్ ఉండటం వల్ల క్లియర్ కనపడలేదు సార్, మాకు కనపడలేదు. కానీ అంతా దీంట్లో కూడా మాస్క్ ఎందుకు తీయలేదు అని అనుకుంటున్నారు మీరు? ఏమో సార్, మరి మనం ఏం చెప్తాం సార్, అది మామూలుగా డస్ట్ పడద్దని పెట్టుకున్నాడు, దేన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు మామూలు జర్నీ చేసినప్పుడు మామూలు డస్ట్ వస్తుంది కదా సార్, దాన్ని పెట్టుకున్నాడో తెలియదు సార్. మామూలుగా కింద పడిపోతే హెల్మెట్ అయినా తీసి పక్కన పెట్టి చూడాలని ఒక ప్రయత్నం చేస్తారు కదా సాధారణంగా ట్రాఫిక్లో కావచ్చు ఎక్కడైనా, కానీ అతను హెల్మెట్ కూడా తీయకుండానే అట్టే అలాగే ఉన్నాడండి, హెల్మెట్ తీయకుండా అలా ఉన్నాడు. సరే, అంటే ఫర్దర్గా కేసు ఎలా ముందుకు పోబోతుంది అంటే మీకు ఏమన్నా మీ ఉన్నతాధికారులకి ఏమండి నేను జరిగింది నేను చెప్పగలను, కానీ ఇంకా పై ఆఫీసర్లు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పెట్టి వాళ్ళు చేస్తారు సార్. రైట్, థ్యాంక్ యూ. సో ఇది సుబ్బారావు గారు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఆ రోజు జరిగిన సంఘటనలో దాదాపుగా 3 గంటల పాటు ఆయన అదే మట్టి మీద నేల మీద పడుకున్న పరిస్థితి అయితే ఉంది. తాను ఇది వడదెబ్బ దిగిలి ఆయన నిద్రపోతున్నారు, కొంత సమితం లేగా నేను భావించాను. సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగి అక్కడే పడిపోయారు. పడిపోయిన తర్వాత కొంతమంది వచ్చి లేపిన తర్వాత మేమందరం వెళ్ళి అతన్ని ఆ పార్కులో పడుకోబెట్టిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటికి అతను నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత 8 గంటల సమయంలో నిద్ర లేపి అతనికి మంచినీళ్ళు టీ ఇప్పించి కొద్దిసేపు ఆగండి, మీ లైట్ కూడా పగిలిపోయింది అని చెప్పాం. ఆ లైట్ రిపేర్ చేసే బాధ్యత అక్కడున్న నాగార్జున అనే హోటల్ అబ్బాయి కూడా చేసే ప్రయత్నం చేసినా అది నిలవలేదు. మేము ఈ లోపల తన డ్యూటీలోకి ఆయన వెళ్ళిపోయే టయానికి ఇతను రాజమండ్రి వైపు వెళ్ళిపోయాడు అనేది సుబ్బారావు చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.